చూద్దాం మరొకసారిగా. సర్కారీ హత్య, మరో గురుకుల విద్యార్థి మృతి, ఫుడ్ పాయిజన్ తో చనిపోయినటువంటి ప్రశాంత్. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాటం. భువనగిరి గురుకులానికి చెందిన విద్యార్థి. ప్రభుత్వ హత్య అంటున్న కుటుంబ సభ్యులు, గురుకుల వ్యవస్థను గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం. విద్యాశాఖ, సంక్షేమ శాఖలు ఏమయ్యాయని ప్రతిపక్షాల ప్రశ్న తీవ్రంగా కలిసివేసిందన్న హరీష్ రావు. సీఎం రేవంత్ గుండె కరగలేదని చెప్పి కూడా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతా ఉన్నారు. ఇక ముమ్మాటికి సర్కారు హత్య. భువనగిరిలో గురుకుల పాఠశాలల ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురైనరు. అస్వస్థతకు గురైతే మరి కనీసం రైట్, ఇప్పుడు ఎవడు దాన్ని ఆపలేడు, కానీ జరిగిపోయిన దానికి మరి ఎందుకు జరిగింది, ఆడ వాటిని ఏం చేస్తా ఉన్నాడు, వంట మనుషులు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ లోపం జరిగింది అనేది మరి ఆలోచన చేయాలి కదా. ఇగో ఇంతవరకు దీని మీద ఎటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇయ్యలే. 5 రోజులు అయిపోతా ఉంది. ఇగో ప్రశాంత్ అనేటటువంటి విద్యార్థి చనిపోయిండు. 5 రోజులు మరి ఇక హాస్పిటల్లో ప్రాణాలతోటి ప్రాణాలతోటి కొట్టుమిట్టాడి ఇంకో ఆడ చనిపోయినటువంటి మరి విద్యార్థి. విద్యాశాఖ, సంక్షేమ శాఖలు ఏమైనాయి? అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి? అదొకటి చెప్పాలి. తర్వాత సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఈ 2 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ 2 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకొని మరి ఆయనేమో బిజీగా ఉంటాడు. ఇప్పుడేమో నయనార్లో పోయి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆడ నయనార్లో ప్రచారం చేస్తాడు, కేరళ పోతాడు, ఢిల్లీ పోతాడు. మరి ఈనాడ ప్రచారాలు చేసుకుంటూ ఉంటే ముఖ్యమంత్రి గారు రైట్, మీరు బిజీగా ఉన్నారు, మరి ఈ శాఖలు ఎవరికొకరు అప్పచెప్పాలి కదా. ఈ శాఖలు అప్పచెప్పకుండా కొన్ని కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఇక ఆయన దగ్గరే పెట్టుకొని, మరి ఆయన దగ్గరే పెట్టుకుంటే ఇంకా ఏడ క్లుప్తంగా దాన్ని ఎవడు పట్టించుకోవాలి? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉంటే ఆ పిలుతాడు, నెలకోసారో లేకపోతే 15 రోజులకోసారి పిలిచి ఎవడెవడైతే ఉన్నతాధికారులు ఉంటాడో కూర్చోబెట్టి మాట్లాడి అరే పరిస్థితి లేనిది, ఎట్ల కథ, ఏంది కథ అని చెప్పి ప్రయత్నం చేస్తాడు మంత్రి. మరి ఇక నువ్వు ఎవరికి అవకాశం ఇవ్వకపోతే ఇక గురుకుల పాఠశాల, ఈ ఒక్క గురుకుల పాఠశాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇగో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇగో పిల్లగాళ్ళకి సరిగా ఫుడ్ పెట్టేదే లేదు. ఏమన్నా పోయి ఏదైనా మాట్లాడితే మాకు బిల్లులు సక్క కొత్తలేవయ్యా అని చెప్తాడు. బిల్లులు సక్క రావట్లేదు, మాకు బిల్లులు రాకపోవడం వల్ల ఈ పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ప్రభుత్వాన్ని అడిగితే మాత్రానికి బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి, పెండింగ్ ఏం లేని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆ ఒక్క విద్యార్థికి వచ్చేటటువంటి పైసలు ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత? ఇష్టానుసారంగా కొంతమంది వార్డెన్లు అయితే అసలు హాస్టళ్లే ఉండరు. కొంతమంది వార్డెన్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలా. సరే, వానికి కుటుంబ రీత్యో లేకపోతే ఇంకోటో ఉంటే మాత్రానికి ఖచ్చితంగా ఆ హాస్టల్ ఏడైతే ఉందో ఆ హాస్టల్కి 2 కిలోమీటర్ల దూరంలోనే వార్డెన్ ఉండాల్సినటువంటి రూల్స్ ఉన్నాయి. కానీ వార్డెన్ వారం దాకా రాడు. ఆదివారం పూట ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఇక పోతాడు. ఎవడు పట్టించుకోవాలా మరి హాస్టల్ని? ఏం జరుగుతూ ఉంది ఏందనేది పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకపోతే లక్షల జీతాలు తీసుకుంటా ఇగో కొంత మరిగాడు నడిపించేటటువంటి అధికారుల లోపం ఉంటే ఇగో కొంత ప్రభుత్వ లోపం కనపడతా ఉంది. తద్వారా ఏం జరిగింది, ఓ విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇలా వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు? మరి ప్రతిపక్షాలు బరాబరు మాట్లాడితే ప్రతిపక్షాలు, ఎందుకంటే 10 ఏళ్ళు మీరు మాట్లాడినరు కదా, 10 సంవత్సరాలు గుడ్డలు దించుకొని మీరు మాట్లాడినరు, ఇష్టానుసారంగా మాట్లాడినరు. వీళ్ళు కూడా అట్లే మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏడ సమస్య ఉంది కాబట్టి మాట్లాడతారు. దాన్ని మీరు సవాల్గా స్వీకరించాలి కానీ ఎవడు అడిగితే వాడిని పండబెట్టి తొక్కుతా, వాడి పేగులు మొత్తం తీసుకొని మెల్లేసుకుంటా, ఇక ఈ మాటలు మన రేవంత్ రెడ్డి సారు ఇక ఆ మాటలు మాట్లాడతాడు. కానీ మరి ఆడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. ఇక ఖచ్చితంగా ఏవేవైతే హాస్టల్ ఉన్నాయో ఆ హాస్టల్ అన్నింటినీ కూడా చక్కదిద్దేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మరి ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోకపోతే మాత్రానికి ఇగో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. మరో గురుకుల విద్యా జ్యోతి ఆరిపోయింది. ఎన్నో ఆశలతో చిగురించిన విద్యా కుసుమం నేలరాలింది. గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ఒకవైపు వరుస ఆత్మహత్యలు, మరోవైపు ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా ఇప్పటికీ చలనం లేకుండా నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన హస్తం పార్టీ నేతలు నేడు ఏమయ్యారు? విద్యార్థి నాయకులు ఎక్కడ ఉన్నారు? విద్యార్థుల ప్రాణాలతో ఎంత చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ను ప్రశ్నించే నాయకులే లేరా? భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన దళిత విద్యార్థి ప్రశాంత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల బాధ్యతలు స్వయంగా ముఖ్యమంత్రి చేస్తున్న నేపథ్యంలో
ప్రశాంత్ మరణానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని చెప్పేసి కూడా ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం హాస్టల్ను పట్టించుకునే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలలలో ఇగో విద్య మంచిగా ఉంటుంది, వాడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి చిన్న వయసులోనే మరి గురుకుల పాఠశాలకు తీసుకపోతే ఇంటర్మీడియట్ దాకా వానికి పైసలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఇగో పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా గురుకులాలను ప్రోత్సహించుకుంటా గురుకులాలకు వస్తూ ఉంటాయి. మరి ప్రభుత్వం కూడా చెప్తా ఉంటది, ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఇంగ్లీష్ మీడియాల కన్నా వేలకు వెళ్ళి లక్షలు తగలబెట్టడం కంటే గురుకుల పాఠశాలలలో మేము ఇంగ్లీష్ పాఠాలు చెప్తా ఉన్నాం, అంతకంటే రెట్టింపు ఇడ వాని విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇక ప్రభుత్వాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాయి. కానీ మరి జరిగేది ఏంటిది? జరిగేది ఏంటిది? వాళ్ళ ప్రాణాలకి మరి ఎవడు హామీ ఉండాలి? చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి గురుకుల పాఠశాలలు అంటే. చాలా ఇక మంచి పేరున్నటువంటి గురుకులాలు అవన్నీ ఒకప్పుడు. దయచేసి విద్యా వ్యవస్థను ఆగమాగం చేయకుండా మరి ఆ శాఖను ఎవరికోళ్ళకి అప్పచెప్పాలి. ఎవరైతే మంచిగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడో మరి మీ దాంట్లోనే ఎవరైతే మంచిగా చదువుకున్న వ్యక్తి, ఇక విద్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, విద్యార్థుల భవిష్యత్తుని మరి ఎట్లా మంచిగా తీర్చగలిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇగో ఆ వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో కింద హాస్టల్ వార్డెన్ వరకు పైన ఉన్నతాధికారి వరకు కూడా మొత్తం పటిష్టం చేయాలి. పటిష్టం చేయకపోతే ఇగో మీ మీదనే తీవ్ర వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉన్నదని కూడా ప్రభుత్వానికి మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.